హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, ఈ వీడియో డెఫినెట్గా చాలా స్పెషల్. చాలామంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఒక వీడియో అనమాట. ఇది మేము యాక్చువల్లీ బెల్జియంలో ఉన్నప్పుడు, బ్రుసెల్స్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిన ఒక ప్లేస్. అక్కడ వెనకాల మా అక్క కూతురు అవీరా అండ్ ఆఫ్ కోర్స్ అర్హాన్ స్ట్రోలర్లో చక్కగా రెస్ట్ చేస్తున్నాడు అనమాట, రిలాక్స్ అవుతున్నాడు. ఇక్కడ బ్రుసెల్స్లో వాళ్ళ జూ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళ అక్కడ ఉన్నాము. ఆనెస్ట్లీ డజంట్ లుక్ లైక్ జూ అట్ ఆల్. ఎంత బాగుందంటే ఫస్ట్లీ మీరు క్విక్గా ఎంట్రీలో ఇది ఉన్న షార్ట్స్ అవన్నీ కూడా చూసేయండి. అండ్ ఆల్సో దర్స్ అ బ్యూటిఫుల్ క్లాక్. సో ఐ వాంట్ యూ ఆల్ టు సీ దోస్ షార్ట్స్ నౌ. అయితే ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేసెస్ అక్కడ. మేము అంటే మా అక్క వాళ్ళ ఇంట్లోంచి ఇట్ వాస్ ప్రిటీ లాంగ్ జర్నీ. అండ్ అక్కడ యూరోప్లో మీరు ఎక్కడ చూస్ చేసుకున్నా ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు మన కార్ సీట్లోనే కూర్చోవాలి అలా. బట్ సమ్హౌ వీ మేనేజ్డ్. ప్రతిసారి బయటికి వెళ్ళేటప్పుడు మెట్రో రైల్స్ అలా తీసుకునే వాళ్ళం. బట్ ఆ రోజు ఎలాగో అలా మేనేజ్ చేసుకొని అర్హాన్ అండ్ మా అక్క వాళ్ళ బాబు ఇలన్ కూడా, అంటే ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ అనమాట. సో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా కూడా కార్ సీట్ లేకుండా ఎలాగో మేనేజ్ చేసుకొని చాలా లాంగ్ డ్రైవ్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అండ్ అంటే మేము యాక్చువల్లీ ఇంట్లో తినేసి కొన్ని స్నాక్స్ అవన్నీ కొనుక్కొని అవన్నీ ప్యాక్ చేసుకుని, అంటే ప్రీవియస్ డే అన్నీ కొనుక్కొని ప్యాక్ చేసుకుని వచ్చామన్నమాట. బట్ స్టిల్ ఇప్పుడు వెళ్ళి కాఫీ అవి తాగాలి. అండ్ అర్హాన్ వచ్చేసి అక్కడ రెస్ట్ చేస్తున్నాడు. రెస్ట్ ఎందుకు అంటున్నానంటే చలి ఎక్కువ ఉండడంతో తనకు చక్కగా నిద్ర వచ్చేస్తుండే. అండ్ థ్యాంక్ఫుల్లీ మా స్ట్రోలర్ ఉండడంతో చక్కగా తను పడుకున్నాడు అనమాట. అర్హాన్ ఇస్ రైట్ హియర్ కంఫర్టబుల్లీ స్లీపింగ్. ఆల్సో నేను చాలాసార్లు చెప్పాను, ఐఎమ్ యూజింగ్ దిస్ ఆల్ఫా స్ట్రోలర్ బై లవ్ ల్యాబ్. వెరీ కంఫర్టబుల్ ఫర్ హిమ్. ఇలా మంచిగా రిక్లైనింగ్ పొజిషన్స్లో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ వేస్లో తను పడుకుంటాడు, కూర్చుంటాడు. హీ ఎంజాయ్స్ హిస్ స్ట్రోలింగ్. ఇంకా మెయిన్ ఇందులో 5 పాయింట్ సేఫ్టీ హార్నెస్ వస్తుంది. లవ్ ల్యాబ్లో ఎప్పుడైనా సరే మన పిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుంటారు. అండ్ ఒక్క క్లిక్తో మనం మన పిల్లల్ని ఇలా పేరెంట్ ఫేసింగ్ తిప్పుకోవచ్చు. దెన్ అగైన్ మళ్ళీ ఇంకో క్లిక్తో అలా మనం వరల్డ్ ఫేసింగ్ని తిప్పుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లవ్. అండ్ కెనోపీ కూడా చక్కగా ఎక్స్టెండ్ అయిపోతుంది. అండ్ పైన మీరు ఈ జిప్పర్ చూస్తే, ఆ జిప్పర్ ఓపెన్ చేసేస్తే మనకి చక్కగా ఇక్కడ ఇలా పీకపు విండో వచ్చేస్తుంది అనమాట. సో మన పిల్లల్ని మనం చూడడానికి, ఒకవేళ ఎండగా లేదా వర్షంగా ఉంటే దాన్ని మనం క్లోజ్ కూడా చేసేయచ్చు. అక్కడ మాత్రమే కాదు, వెనకాల కూడా చక్కగా ఒక పీకప్ విండో ఉంటుంది. సో వీ కెన్ మానిటర్ అవర్ కిడ్స్ అని చెప్పి. ఇందాక చెప్పాను కదా, 3 లెవెల్స్ ఆఫ్ రిక్లైనింగ్ పొజిషన్ ఉంటుంది. అంటే సిట్టింగ్, కొంచెం ఇంక్లైన్, ఆ తర్వాత ఫుల్గా ఇలా రిక్లైన్ అయిపోయి 180 degreesలో ఫ్లాట్ అయిపోతుంది. ఫుట్ రెస్ట్ కూడా మనకి 3 డిఫరెంట్ లెవెల్స్లో చక్కగా ఒక క్లిక్తో అయిపోతుంది అనమాట. ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చక్కగా తీసేయచ్చు, మళ్ళీ ఒక క్లిక్తో పెట్టేయచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తే షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి కదా, అంటే ఎలాంటి బంప్స్ కానీ ఏమీ రాకుండా మన పిల్లలు చక్కగా స్ట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ పెద్ద వీల్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వెనకాల మనకి ఇలా బ్రేక్ వస్తుంది, చాలా స్టర్డీగా. అండ్ మళ్ళీ ఒక క్లిక్తో దాన్ని మనం ఓపెన్ కూడా చేసేయచ్చు. ఐ లవ్ దిస్ అబౌట్ ఇట్. అండ్ సీట్ కూడా మీరు చూస్తే చాలా కుషనీ సాఫ్ట్ ఉంటుంది మన పిల్లల కంఫర్ట్కి. అండ్ దీన్ని క్యారీ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలా ఒక బార్ వస్తుంది, దాన్ని తీసుకుని మనం పుల్ చేసేయచ్చు. సో ఐ వుడ్ హైలీ రికమెండ్, ట్రావెల్ టైంలో కానీ లేదా మీరు లోకల్లో తిరుగుతున్నప్పుడైనా సరే. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అమెజాన్లో అవైలబుల్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో. సో తప్పకుండా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అండ్ హియర్స్ అవీరా. సే హాయ్. హలో. హాయ్. అండ్ ఆఫ్ కోర్స్ వినీ దీది అక్కడ ఉన్నారు. షీఈ్ మై కజిన్ అనమాట. వినీ దీది హాయ్. హలో. చెప్పాను కదా మా అక్క షీఈ్ కొంచెం కెమెరా షై అనమాట. బట్ దెన్ ప్రాబ్లీ షీల్ గెట్ యూస్ టు ఇట్. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి దే ఆర్ ప్రిటీ ఫెమిలియర్ విత్ ద ప్లేసెస్ అండ్ ఆల్. బావగారు అండ్ అన్వర్జాన్ ఆర్ గాన్ ఇన్సైడ్ టు గెట్ ద టికెట్స్. సో నిన్ననే మేము వెళ్ళి కవర్ నిండా స్నాక్స్ కొని తెచ్చుకున్నాము ఫర్ మంచింగ్. బికాజ్ మొన్న మేము మినీ యూరోప్ అక్కడంతా వెళ్ళినప్పుడు వీఆర్ లైక్, అయ్యో ఏదైనా మంచింగ్ తెచ్చుకుంటే బాగుండేదని చెప్పి. ఇక్కడ వెనకాల చూస్తే చాలా ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి, ఈటరీస్ ఉన్నాయి. నెవర్ డిడ్ వి నో. ఫస్ట్ అయితే నాకు అర్జెంట్ గా కాఫీ కావాలి. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ కాంట్ డూ దట్ డే వితౌట్ కాఫీ? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా లోపలికి వెళ్ళాక ఐల్ స్టార్ట్ వ్లాగింగ్. కాఫీ అనుకుని మొత్తం కాఫీ తీసుకురానికి వస్తే కౌంటర్ క్లోజ్ చేసి ఎంతసేపు నిల్చున్న తర్వాత అన్వర్జాన్ ఇస్ రైట్ దేర్ getting our coffee. Okay, let me show you all what we have. ఇక్కడ అంతా కూడా అంటే సేవరీ అనేది చాలా తక్కువ. Any snack you want will be only in like sugary stuff. That's like Europe thing. Finally we started guys, and entrance లోనే మనకి ఇట్లా షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సొవెనియర్ షాప్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, లైక్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ద జూ అండ్ ఆల్.
ప్రాబబ్లీ ఈవినింగ్ టైం ఉంటే క్లోజ్ అవ్వకపోతే మేబీ దెన్ వీ కెన్ గో. ఈ సీటింగ్ చాలా బాగుంది విత్ ద స్టోన్స్, ఏదో సమ్ స్టోన్ అంటారు, చాలా బాగుంది. ఫోటో తీయమంటే మా అనుజాన్ ఫోటో తీయకుండా వెళ్ళిపోయారు. సో ఫర్ అ మెమరీ ఐ థాట్ ఐ జస్ట్ సిట్ డౌన్ హియర్ అండ్ రికార్డ్. ఎందుకు అందరు వెళ్ళిపోతున్నారంటే బికాస్ వీఆర్ ఆల్రెడీ గెటింగ్ లేట్. आ गया ना ट्रेन? देखो 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 जल्दी, so many trains. You want to sit down? Would you like to wake up and sit down, baby? अरहानो, एनिमल्स के पास जा रहे, वेकअप करके सिट करेंगे. ओके ओके. हाय बोलो. Camels. हल्लू सीट ऊपर करो ना, बैठ जाते हो. आप बोले तो न बैठते सोच रहे, आप बोले बोल के न सुन के. హైదరాబాదీ లిటరల్ గా అక్కడ చలికి మర్హాన్కి లేవ బుద్ధి అవ్వట్లేకుండే. అండ్ ఫస్ట్ మేము వెళ్ళింది బర్డ్స్ దగ్గర అనమాట. అక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉండే అండ్ ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అండ్ టెక్నికలీ ఈ ట్రిప్లో ఉన్నప్పుడే నేను యాక్చువల్లీ నాకు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట, ప్రాబబ్లీ మనం ప్రెగ్నెంట్ ఉన్నామేమో అన్న ఫీలింగ్. బట్ దెన్ కట్ చేస్తే ఆ రోజు నాకు పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి అండ్ ఐ వాజ్ నాట్ ప్రెగ్నెంట్. ఈ ట్రిప్ అయిన వెంటనే నవంబర్లో, అంటే మేము ఇది వెళ్ళింది సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో. సో ఆ టైంలో అయిపోయిన తర్వాత నవంబర్లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాతే నేను చెక్ చేసినప్పుడు అల్హమ్దుల్లా మాకు తెలిసింది దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఈ వీడియోలో ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నానంటే దీనికి దానికి సంబంధం లేకుండా ఏంటి టాపిక్ అని మీకు ఫీలింగ్ రావచ్చు. బట్ దెన్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి దీని గురించి ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియోస్ చాలా ఉన్నాయి నా దగ్గర. అంటే బ్యూటిఫుల్ ట్రావెల్, చాలా కాంటెంట్ రికార్డ్ చేశాను. సో ఇదంతా కూడా మీ అందరితో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ బేర్స్ దగ్గర వెళ్ళాము. ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మీరు డ్రా ఆడియోలో చూసేయండి. ఏ నైస్ హెయిర్ స్టైల్ మ్యాన్. that one see full fast. Come on, yes, come on. What's up, bro? Shall we take them home, Arhan? Yeah. How many you want? One, two. Huh? Whoa! I did two. This is white. ये boy को They're fighting. Hairstyle. Asking for food. Oh my God, he's standing, Arhan. देखो इन्हें. This one is standing. Running and coming. Oh my God, oh my God, oh my God, oh my God. Oh my God, so scary. Oh my God. Wow, so cute. Oh my God, Arhan. Wasn't it scary? Yeah? Cute, scary नहीं. मम्मू खा रहे हो. देखो, मम्मू But खा जिस रहे. तरीके से फाइट करके खा रहे, that was scary. खा रहे so cute है. बोल दो उनको. Bye. Bye. See you later, alligator. వీళ్ళు ఇలా ఫ్రీగా కూడా నడుస్తుంటారు. ఆల్సో దేర్ ఆర్ లైక్ కాటేజెస్ రైట్ హియర్. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు అనమాట. సమ్వేర్ అరౌండ్ 200 చేంజ్ యూరోస్కి ఉంటుంది, విచ్ ఇస్ అరౌండ్ 20,000 ఆర్ సంథింగ్ పర్ నైట్. ప్రిటీ డీసెంట్ అనుకుంటా. అంటే ఇట్లాంటి ప్లేస్లో ఇట్లాంటి వైబ్తో ఐ థింక్ ఇట్స్ ప్రిటీ డీసెంట్. ఎండగా ఉన్నట్టుంది కానీ ఇట్స్ ఆల్సో కోల్డ్ గైస్. Did you see the train? One more thing. One more train नहीं आता, only one train. चलो. What happened, Nira? Mama के ऊपर Ready, गया था. start. Learn. आप है ना, मेरे को कुछ नहीं होता. करेक्ट? मेरा बच्चा देख लेता मेरे को. करेक्ट? इंगे, learn इंगे. मेरे को बोलो फिर मैं फ्रेंड्स को बोलती हूँ. क्या करना है? Train है. हाँ? दो four होते हैं. స్మోక్ వస్తుంది ట్రైన్ మే. సో అక్కడ వెనకాల స్మోక్ వస్తుంది ట్రైన్ ఇంజన్ నుంచి. కరెక్ట్? అర్హాన్ వాంట్స్ టు గో దేర్. ఏమంటారు ఫ్రెండ్స్, వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. उनको वो लोग वो डेट बताओ, वो डेट. జెట్ బతాం. అక్కడ ఫార్ అవే వాటర్ జెట్ ఉంది కదా, అది కూడా మీ అందరికి చూపించాలంట. और क्या बताऊं? वाटर में से तुमने टाटो. वो भी सिर्फ पार्क करके रखे बेबी. Doesn't, it's not working. Doesn't work. डेट तो ना वाटर में. कौन? उनका पेड़. ఇంకా పేరు ఎస్. उनको वाटर में देते रहते. అక్కడ రిఫ్లెక్షన్ లో వాటర్ ఉంటే వాటర్
ఇలా బయటికంటూ వస్తే ఎంతమందికి నాన్ స్టాప్ తినడం అలవాటు చెప్పండి. మా గిన్నె పొద్దున్న నుంచి ఏదో ఒకటి మంచిగా అవుతూనే ఉంది. వాట్ ఆర్ యూ హ్యావింగ్ అన్వజ? ప్యాకెట్ ఆఫ్ చిప్స్. యాక్చువల్లీ చూపించాను కదా బ్యాక్ ఫుల్ ఆఫ్ స్నాక్ అని చెప్పి, అందులోంచి తీస్తున్నాం తింటున్నాం. నేను, అన్వజాన్ అండ్ ఇక్కడ అవీరా, మా ముగ్గురు గిర్ని, ఆఫ్ కోర్స్ అర్హాన్ అండ్ ఇలాన్, అందరం కూడా టు బి ఆనెస్ట్ ఎక్సెప్ట్ ఫర్ మా జీరు. Hey, it's morning. You should wake up. Yeah, sunlight. Morning time. You can't sleep now. When you have to sleep? In the night time. Yeah. So wake them. Yeah. See. Lion. Good morning. ఆల్రైట్ గైస్, సో బేసిక్గా చాలాసేపు తర్వాత మళ్ళీ కెమెరా తీశాను. ఆనెస్ట్లీ వీ ఆల్సో వెంట్ ఫర్ అ ట్రైన్ రైడ్. అది నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ అర్హాన్ వాజ్ వెరీ స్లీపీ, కొంచెం క్లింగీ ఉండే. సో ఐ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ నర్స్ హిమ్. అండ్ ఇప్పుడు పడుకున్నాడు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము. దిస్ ఇస్ లైక్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ మనకి అక్వేరియం అనమాట. ఇదంతా కూడా ఎల్ఈడి స్క్రీన్. సో మొత్తం వాటర్ వేవ్ అండ్ ఫిషెస్ అదంతా బయట నుంచి కనిపించేలాగా. అండ్ ఇక్కడ మీరు చూస్తే టర్టిల్స్ క్యూట్గా రిలాక్స్ చేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రోలర్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. అర్హాన్ పడుకున్నాడు కాబట్టి అన్వర్జాన్ అండ్ అర్హాన్ మైట్ వెయిట్ హియర్. మా అర్హాన్ బెడ్ టైం అయిపోయిందని చెప్పి పాపం టైర్డ్ అండ్ స్లీపింగ్. హాయ్ అన్వర్జాన్, అస్సలాము అలైకుం. హలో, అస్సలాము అలైకుం. సమీరా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చూసిన వాటిలో అన్నిట్లో ఎక్కువ బాగా ఏం నచ్చింది అంటే ఇక్కడ యానిమల్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎలా మెయింటైన్ చేశారో అది బాగా నచ్చింది నాకు. ఇక్కడ జూ ఎలా మెయింటైన్ చేశారు, చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా గ్రీనరీగా పెట్టారు ఇక్కడ ఫుల్గా. ఇది బాగా నచ్చింది నాకు. పాయింట్ 1. పాయింట్ 2 ఇంకోటి ఏంటంటే ఐ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ ద ట్రైన్ రైడ్ వెళ్ళాం కదా, అది చూడడానికి బాగుంది కానీ యానిమల్స్ పరంగా ఎక్కువ చూపించలేదు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ తెలంగాణలో త్వరగా కొత్త జూ వస్తుందని విన్నాను. Hope they get inspired by these things and make it even better than this. Hopefully. ఓకే, సో అక్వేరియంలోకి వెళ్ళిపోతున్నాము. అంటే మా అక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. అర్హాన్ పడుకున్నాడు కాబట్టి స్ట్రోలర్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. అన్వర్జాన్ విల్ స్టే హియర్. సో అక్వేరియం చూపించేశాను కదా. ఐ వాంట్ షో దిస్ వన్. అంటే ఇందాక వీడియో రికార్డ్ చేస్తుంటే వెనకాల దిస్ వాస్ క్యాచింగ్ మై ఐ. ఎంత పెద్ద ఫిష్ పెట్టేశారు. దట్స్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద అక్వేరియం. లెట్స్ గో. A beautiful aquarium మొత్తం చూసిన తర్వాత ఇట్ వాస్ టైమ్ ఫర్ అస్ టు హెడ్ బ్యాక్ హోమ్. అండ్ అన్వజాన్ అడుగుతుండే అనమాట ఎలా ఉంది కోల్డ్ అని చెప్పి. విపరీతంగా చలేస్తుంది అంటున్నారు. అంటే ఆయన గ్లౌస్ పెట్టుకున్నారు అండ్ ఆయన కోసం కూడా బీనీ అవన్నీ తీసుకొచ్చాను. బట్ దెన్ ఏంటంటే లేదు, అవన్నీ తట్టుకోవాలి అని ఆయన ట్రై చేస్తున్నారు అనమాట. ఐ షుడ్ గెట్ యూస్ టు ప్రతి ఒక్క వెదర్. ఆయన వింటర్ ఉన్నా కూడా చల్లనీళ్ళతోనే స్నానం చేస్తారు బికాస్ మన బాడీకి ప్రతి వెదర్ అలవాటు అవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్, విచ్ ఇస్ ఆబ్వియస్లీ మేక్ సెన్స్. బట్ నా వల్ల అవ్వదు. సో నేను మొత్తం కవర్ చేసుకుంటాను. అండ్ అర్హాన్ సేమ్ నాలాగే అనమాట. వామ్ వాటర్తో స్నానం చేయడం కానివ్వండి, ఫుల్గా కవర్ చేస్తూ ఉండడం. అండ్ ఇక్కడ వచ్చిన వెంటనే ఇంకా సొవెనీర్స్ చూసిన వెంటనే ఐ వాజ్ లైక్ లేదు నేను సొవెనీర్ షాప్కి వెళ్ళాలి, నేను పిల్లల కోసం ఏమైనా కొనాలి అని చెప్పి టక్కని లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ చాలా చూశాను, చాలా డిఫరెంట్ రకాలైన యానిమల్స్ అవన్నీ. మీరు వీడియోలో మధ్యలో చూస్తుంటే ఇలన్ కోసం, అర్హాన్ కోసం పోలార్ బేర్ కీచెన్ చిన్నగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అవీరా కోసం, అయాన్ అండ్ ప్రిన్స్ వీళ్ళ కోసం ఏమైనా తీసుకోవాలి. అండ్ యాజ్ అ మెమరీ ఇక్కడ నుంచి ఏదైనా సొవెనీర్ నేను సెపరేట్గా తీసుకెళ్ళి నెక్స్ట్ టైం ఎక్కడైనా జూకి ఎప్పుడైనా వెళ్తే అది పనికి వచ్చేలా ఉండాలని చెప్పి ఒక థాట్ ఉండే అనమాట. సో క్విక్గా జల్దీ టైం అయిపోతుంది, మేము స్టక్ అవ్వక ముందు జల్దీ చూడాలి అని చెప్పి చూస్తుండే. ఫైనలీ ఐ ఫౌండ్ దిస్. ఇది వచ్చేసి €11 ఉండే అనమాట. వేరే యానిమల్ ఉంటే బాగుండేది. బట్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే పర్లేదు, ఇదైనా కూడా పర్లేదు. ఇలా మనం చేతికి అంటే మన వ్రిస్ట్కి వేసుకోవచ్చు అనమాట. మన చేతిని పట్టుకొని ఉండేటట్టు ఉంటుంది. €11 అంటే సమ్వేర్ అరౌండ్ 1000 రూపీస్ అనుకుంటే. ఐఎన్ఆర్లో 1000 INR అవుతుంది అప్రాక్సిమేట్లీ.
సో ఇది అర్హాన్ కోసం తీసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి, జూకి వాటికి పనికి వస్తుంది వేసుకోవడానికి ఒక యాక్సెసరీస్గా అని చెప్పి. అండ్ అయాన్ కోసం, ప్రిన్స్ కోసం, అవిరా కోసం పెన్స్ తీసుకున్నాను. అవిరాకి జిరాఫ్ ఇష్టం కాబట్టి అవిరాకి జిరాఫ్, అండ్ అయాన్ అండ్ ప్రిన్స్ కోసం టైగర్ పెన్ తీసుకున్నాను. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. బట్ డూ లెట్ మీ నో మీకు ఈ ట్రావెల్ కాంటెంట్ ఇష్టం ఉంది, నచ్చుతుందంటే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా అమేజింగ్ వీడియోస్ ఉన్నాయి. రియలీ వాంట్ టు షేర్ ఆ వీడియోస్ మీ అందరితో. సో నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియోని ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.